ఇప్పుడు జనరల్‌గా యూత్‌లో ఉన్న ఒక కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ సార్. పొల్యూషన్ వల్ల, మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. underlying disease, thyroid disease or something else which can contribute to hair fall, we treat. సార్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి సార్ మాతో. One tribal individual from Mahbub Nagar years back snake bite తో వచ్చాడు. వాళ్ళు పాము కూడా తీసుకొస్తారు మా దగ్గర చంపేసి. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఎవరికైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఆ హాస్పిటల్స్ మీద ధర్నాకు వచ్చేస్తున్నారు. To the US and or Europe and live there. అక్కడ ఒక కన్సల్టెంట్ని కలవాలి అంటే 2 to 3 months పడుతుంది. ఓకే, ఇప్పుడు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా నువ్వు 3 నెలల వరకు వెయిట్ చేయాల్సింది. అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. జనరల్గా మనకు దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ కామన్ ఇష్యూసే. సో అలాంటప్పుడు ఇంట్లోనే రెమెడీస్ చేసుకుంటూ ఉంటాము. కొంతమందికి బీపీ, షుగర్, తలనొప్పి కావచ్చు, వాటి మీద చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఎన్ని విన్నా సరే ఏదో ఒక క్వశ్చన్ రేజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కె శశికిరణ్ గారు, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ మనతో రెడీగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. నాకు అర్థమవుతుంది సార్ మీ ఎనర్జీ చూస్తుంటే. సో ఏంటి అంటే సార్, జనరల్గా వాతావరణం మారే కొద్దీ చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. అవి దగ్గు, జలుబు, జ్వరం అన్నట్లు అది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. సో కొన్ని కొన్నిసార్లు మనం వాటిని చాలా నార్మల్గా తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమో డాక్టర్ పర్మిషన్ లేకుండానే ఫార్మసీస్కి వెళ్ళిపోయి టాబ్లెట్స్ తీసుకొని ఓన్ మెడికేషన్ యూస్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? డాక్టర్ పర్యవేక్షణలోనే మనం మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా మంది, ఎస్పెషల్లీ ఇండియాలో, ఎందుకంటే మన దేశంలో అసలు రెగ్యులేషన్ అంటే ఉండదు. ఏ డ్రగ్ అయినా ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు చిన్నదానికి ఏదో మెడికల్ షాప్కి వెళ్తే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మాంజరో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఓకే, యు నో వాట్ మాంజరో ఇస్, యాంటీ ఒబిసిటీ డ్రగ్, ఎస్. షుడ్ నాట్ బి యూస్డ్ వితౌట్ ఎ ప్రిస్క్రిప్షన్. సో ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ మన దగ్గర. సో అట్లాంటప్పుడు దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫ్రమ్ ది పీపుల్ ఈజ్ వెరీ కామన్. ఇప్పుడు చిన్న చిన్న వ్యాధులకి, వైరల్స్కి యాంటీబయాటిక్స్ తీసుకోవటం, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టీరాయిడ్స్ తీసుకోవటం, ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అవును. అవి తీసుకుని 4-5 days, 1 week అయిన తర్వాత, 10 days అయిన తర్వాత ఏదో ఒకటి కాంప్లికేట్ అయ్యి దే కమ్ టు అస్. సో ఇది మనం పీపుల్ అవేర్నెస్ తీసుకుని రావాలి. 1 or 2 days ఆఫ్ ఫీవర్, దే కెన్ జస్ట్ యూజ్ ఎ పారాసెటమాల్, నాట్ మోర్ దాన్ దాట్. మోర్ దాన్ 3 days తగ్గట్లేదు అంటే కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, ఎవరో ఒకళ్ళు మీ ఇంటి దగ్గర సమ్ లోకల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ప్రాక్టీషియన్ కన్సల్ట్ చేసి, కానీ డు నాట్ యూజ్ అదర్ డ్రగ్స్, స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి అసలు తీసుకోకూడదు. ఓకే. అంటే ఇది ఈ సిచ్యువేషన్ అనేది ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఎక్కువైపోయింది సార్. కోవిడ్‌లో కూడా అంటే బయటికెళ్ళే పరిస్థితి లేనందువల్ల డోలో వేసుకోవడము, ఇంకా వేరే వేరే మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ అనేది చాలా నార్మల్ అయిపోయిన తర్వాత కూడా పీపుల్ ఇదే సిచ్యువేషన్‌లో నడుస్తున్నారు. అంటే నెగ్లిజెన్సీ అనుకోవచ్చా? ఇంకొకటో అనుకోవచ్చా? పీపుల్స్ మైండ్ సెట్ అలా ఉంది. ఫస్ట్ థింగ్, ప్రతిదానికి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఎళ్ళినా సరే ఇదే ఇస్తారు. ఇదే ఇస్తారు, ఇంటి ఆ. దగ్గర ఏదో తీసేసుకోవచ్చు. ఆ. వెళ్తారు మెడికల్ షాప్కి, సిమ్టమ్ ఏదో చెప్తాడు, దట్ షాప్ కీపర్ విల్ గివ్ దెమ్ సంథింగ్, ఓకే. వేసుకుంటాడు. 3-4 days తర్వాత కాంప్లికేట్ అవుతాయి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక 8 or 9 year old బాయ్ పారాసెటమాల్ తీసుకున్నాడు. ఓకే. 3 to 4 days తీసుకుని హీ కేమ్ టు అస్ విత్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్, ఓకే. అంటే లివర్ ఫెయిల్యూర్తో వచ్చి చనిపోయాడు ఉస్మానియాలో. ఓకే. సో అంటే దిస్ ఈజ్ అన్ ఇడియోసింక్రసీ. ఓకే. సో ఒక టాబ్లెట్కి అవ్వచ్చు, 10 టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా అవ్వచ్చు. సో అన్ప్రెడిక్టబుల్ రియాక్షన్స్ ఇవన్నీ. సో అలాంటప్పుడు ఈవెన్ పారాసెటమాల్ ఇస్ నాట్ సేఫ్. మనం వాడుతూ ఉంటాం, మీరు వాడుంటారు, నేను వాడుంటాం. Yeah. సో ఇఫ్ ఎట్ ఆల్ దిస్ రియాక్షన్ హ్యాపన్స్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఫేటల్. ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అనేది ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక్కటే దానికి ఆప్షన్. ఓకే. నథింగ్ ఎల్స్ విల్ సేవ్ ద పేషెంట్. సో దట్ బాయ్, దిస్ వాజ్ మేబీ 15 years back or 16 years back when he was doing my post graduation. అప్పుడు he succumbed. ఓకే. సో అంత బ్యాడ్ రియాక్షన్స్ వస్తాయి. సో పీపుల్ అంత లైట్గా తీసుకుని ఇట్లాంటివి తీసుకుంటాం మంచిది కాదు. ఓకే, టీకే 1 or 2 days ఆఫ్ పారాసెటమాల్ ఈజ్ ఫైన్, బట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ అండ్ అదర్ డ్రగ్స్
ఈవెన్ ఇప్పుడు యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ యాహ్! మా దగ్గరికి యంగ్ గర్ల్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. మోడల్స్ అండ్ పీపుల్ యాక్ట్రెసెస్ వీళ్ళందరూ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఒబీస్ దే వాంట్ టు లూజ్ వెయిట్ యెస్. అండ్ షార్ట్ కట్స్ కావాలి. కావాలి. సో సో, సింగిల్ అడుగుతారు. టాబ్లెట్. టాబ్లెట్, ఇంజెక్షన్ తీసుకుంటాము. ఈ మన జిమ్స్‌కి వెళ్ళేవాళ్ళు యాహ్! బాడీ బిల్డింగ్ చేసే స్టీరాయిడ్స్ తీసుకుంటాం. హ్మ్. దాంతో కాంప్లికేషన్లు వచ్చి వస్తారు. యెస్. సో ఇవన్నీ మేము తరచుగా రొటీన్‌గా ఓపీస్‌లో చూసే స్టోరీలే ఇవన్నీ. యెస్. సో ఇట్ షుడ్ బి స్టాప్. పీపుల్ ఒక అవేర్‌నెస్ ఉండాలి ఓకే. దట్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో నథింగ్ ఈజ్ అవైలబుల్ యెస్. ఎక్సెప్ట్ ఫర్ టైలనాల్ అంటారు యూఎస్‌లో, హ్మ్. పారాసెటమాల్. అంతే. ఇంకా ఏ డ్రగ్ దొరకదు. దొరకదు. మన దగ్గర అట్లాగా ఉంటే బెటర్. ఇండియాలో అంతా అవైలబుల్ కాబట్టి వెళ్ళి తెచ్చేసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయింది సార్. సో, రెయినీ సీజన్ నుంచి వింటర్, తర్వాత సమ్మర్ ఇలా సీజన్‌కి సంబంధించిన డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి చిన్న పిల్లల్లో చూస్తాము, అడల్ట్స్ ఇలా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ప్రాపర్ రెమెడీస్ ఎలా తీసుకోవాలంటారు సార్? ఫస్ట్ దీనికి రెమెడీ అంటూ వీ హ్యావ్ టు బూస్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా బూస్ట్ చేస్తాం? బై హ్యావింగ్ ఎ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవాయిడింగ్ జంక్ ఫుడ్. సో మనం పిజ్జాలు, బర్గర్స్, ఎనర్జీ డ్రింక్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అని ఇవన్నీ కొంచెం కర్బ్ చేసుకుని మేము వాటన్నిటికి అలవాటు పడిపోయాం సార్. మీరు అలా అలవాటు పడిన తినొద్దు. వీఆర్ ఆల్ ఎడిక్టెడ్ టు దాట్. యెస్. ఎస్పెషలీ ఇప్పుడు యంగర్ జనరేషన్, ఇప్పుడు మా కిడ్స్ 15, 16 ఉన్న వాళ్ళు దే కాంట్ లివ్ వితౌట్ ఇట్. యెస్. అది సరే తీసుకుంటే తీసుకున్నారు. దే షుడ్ నో ఎక్కడ లైన్ డ్రా చేయాలి. హ్మ్. కొంచెం తీసుకోవాలి వన్స్ ఇన్ అ వైల్, మేబీ వన్స్ ఎ వీక్. వాళ్ళు సమ్ ఆఫ్ దీస్ కిడ్స్ దే లివ్ ఆన్ ఇట్. రెగ్యులర్ బేసిస్‌లో అది దాని మీదే అలవాటు వాళ్ళకి ఇక అయిపోయింది. వేరే డైట్ ఉండదు. ఇదే తింటారు. హ్మ్. ఇవే తినాలి రోజు. హ్మ్. సో అలాంటి వాళ్ళకి డిసీజెస్, కాంప్లికేషన్స్ ఆర్ ఎ రూల్. అట్ సమ్ పాయింట్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ ఓల్డర్, ఇమ్యూన్ సిస్టమ్ డిప్ అవుతుంది. They will have some problem. So first thing, a good balanced diet, lot of fruits, salads, less carbohydrate, more హ్మ్. protein, less carb. మనం కంపల్సివ్ రైస్ ఈటర్స్ మనం అంతా. అవును సార్. అది కొంచెం తగ్గించుకుని మంచి ప్యూర్ కార్బోహైడ్రేట్ రైస్ ఓకే. అది తగ్గించుకుని అందుకే మన దగ్గర డయాబెటీస్ అంత ప్రివలెన్స్ ఉంటుంది. సో మోర్ ఆఫ్ ప్రోటీన్, ఎగ్ వైట్స్ కానీ, వైట్ మీట్ అంటే చికెన్ బ్రెస్ట్ వితౌట్ స్కిన్. అది ఎలా కుక్ చేస్తారో ఇంపార్టెంట్. మనం మంచిగా నూనె వేసుకుని ఫ్రై చేసుకుంటే చేసుకుంటాం. మసాలా వేసుకుంటాం. అన్నీ వేసుకుంటాం. అది పని చేయదు. అగైన్ ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. యాహ్! బాగా సాలెడ్స్ తీసుకుంటూ హ్మ్. ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, హ్మ్. రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్, యాహ్! గుడ్ స్లీప్. ఇది మన చేతుల్లో ఉన్న పని. జెనెటిక్ థింగ్స్, అదర్ థింగ్స్ దట్ జీన్స్ వీ కెనాట్ చేంజ్. బట్ మన చేతిలో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం చేయాలి. సో, ప్రాపర్‌గా ఏంటి అంటే సార్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఫుడ్ మానేస్తే సన్నగా అయిపోతాము. ఎక్కువ లావు ఉన్నవాళ్ళు ఫుడ్ మానేస్తే సన్నగా అయిపోతాం. లేదు అంటే రైస్‌కి ఆల్టర్‌నేట్‌గా చపాతీ కానివ్వండి, ఇవి తీసుకుంటే వెయిట్ తగ్గిపోతాము అన్న అపోహలో ఉంటారు. ఈస్ దట్ గుడ్? బేసికలీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఇప్పుడు ఏంటి, వెన్ ఆర్ ఇంటేక్ ఈజ్ హ్మ్. ఎక్సీడింగ్ అవర్ అవుట్పుట్. హ్మ్. మనం చేసే పని, సపోజ్ యు ఆర్ దేర్, ఓకే, మేబీ యు ఆర్ అ సెడెంటరీ పర్సన్. యెస్. సో మీరు బర్న్ చేసే క్యాలరీస్ కంటే మీ ఇంటేక్ ఎక్కువ అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ యూ న్యాచురలీ పుట్ ఆన్ వెయిట్. హ్మ్. అది ఏ ఫామ్లో వెళ్తుంది క్యాలరీస్? ఇప్పుడు రైస్ అనేది ప్యూర్ కార్బోహైడ్రేట్. హ్మ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జార్బ్డ్. ఇఫ్ యూ డోంట్ బర్న్ ఇట్, ఇట్ ఈస్ స్టోర్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. యాహ్! యూ ఆర్ గోయింగ్ టు పుట్ ఆన్ వెయిట్. ఈ వీట్, అదర్ థింగ్స్ అంటారా, వీటిలో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు రైస్. అది కూడా కార్బోహైడ్రేట్ వీటే, హ్మ్. బట్ మోర్ ఫైబర్. సో ఇట్ గివ్స్ అస్ దట్ ఫీలింగ్ ఆఫ్ సేటిటీ, అంటే తొందరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. వస్తుంది. సో మనం ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేయలేం. సో ఓకే. వీట్ మే బీ బెటర్. అండ్ అదర్ మిల్లెట్స్, అండ్ ఇప్పుడు మిల్లెట్స్ ఫ్యాషన్ అయిపోయింది కదా, సో అందరు తింటున్నారు. ఇట్స్ గుడ్, హ్మ్. ప్రొవైడ్ ఇఫ్ యూ టాలరేట్ ఇట్. అండ్ అంటే మన టంగ్కి నాట్ ఎవ్రీబడి లైక్స్ దెమ్, యాహ్! బట్ మనకు అలవాటు అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. హ్మ్. కానీ ఇది చేసినంత మాత్రాన వెయిట్ లాస్ అయిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ డైట్ ఫ్యాట్స్లోకి వెళ్ళిపోయి దే స్టార్వ్ దెమ్సెల్స్. దాంతో వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి వైటమిన్ డి, B12, ఐరన్ అన్నీ తగ్గిపోయి, యెస్. అపార్ట్ ఫ్రమ్ ది ఫ్యాట్ పీపుల్ లూజ్ దర్ మజిల్ మాస్, సార్కోపీనియా అంటాం. సో మజిల్ కూడా పోయి ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో మెనీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ సమ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ who lost weight and the skin becomes saggy and they start looking older. యెస్. ఎందుకు? బికాస్ దే లూజ్ దర్ మజిల్ మాస్ టు. ఫ్యాటే కాదు, మనం లూజ్ దర్ మజిల్. సో దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. మజిల్ ఓకే. పోకుండా యూ స్టార్ట్ కన్స్యూమింగ్ మోర్ ప్రోటీన్. ఓకే.
సో అంటే దట్ నేను గూడా కొన్ని వీడియోస్ చూస్తాను సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో. వాళ్ళు లావుగానే ఉంటారు. సో, వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో పెడతారు. వాళ్ళు సన్నగా అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ అనేది కూడా అలాగే సాగీ సాగింగ్ అయిపోతుంది. సిట్యుయేషన్‌లో అది అది ఉంటుంది. ఎందుకు? బికాస్ విత్ ద ఫ్యాట్ దే లూజ్ దేర్ మజిల్. హ్మ్. సార్కోపీనియా. హ్మ్. సో ఇది బీట్ చేయాలి అంటే యూ స్టార్ట్ కన్స్యూమింగ్ మోర్ ప్రోటీన్. ఓకే. Decrease your carbohydrate, decrease your fat intake, decrease your junk food, increase the protein intake. హుహుహు. అప్పుడు యూ కెన్ మెయింటైన్ యువర్ మజిల్ మాస్. నార్మల్‌గా ఫర్ ఎనీబడీ హ్మ్. నార్మల్ ఏంటి ఆఫ్టర్ 40 వి లూజ్ మజిల్ మాస్. హుహుహుహు. ఇండియన్స్ అందరం మనం వి ఆర్ ఆల్ ప్రోటీన్ మాల్‌నరిష్డ్. ఎందుకు మనం మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ ఈట్ మచ్ ఆఫ్ మీట్. అవును. తిన్నా స్మాల్ క్వాంటిటీస్‌లో తింటాం. అవును. మనం తినే దాల్ ద డైల్యూటెడ్ దాల్‌లో హార్డ్లీ ఎనీ ప్రోటీన్ హ్మ్. ఉంటుంది. ఈచ్ ఎగ్ విల్ కంటైన్ అట్‌లీస్ట్ 5-6 grams of protein. ప్రోటీన్. So if you compare Western counterparts for bulky, big build, ఎందుకు? Because they consume lot of meat, which ఓకే. contains a lot of protein, but we Indians don't consume much of protein. ఇప్పుడు మీరు your weight, suppose you have 50 or 60 kgs, you need 1 gram of per kg of protein per day. Suppose you're 50, you need 50 grams of protein per day. మీరు కౌంట్ ఓకే. చేసుకుంటే యువర్ ఇంటేక్ యూ ఆర్ హార్డ్లీ గెటింగ్ ఈవెన్ మేబీ 20%, 25% ఆఫ్ వాట్ యూ రిక్వైర్. హ్మ్. సో అలా ఉన్నప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ లూజ్ అవర్ మజిల్ మాస్. అందుకే వీఆర్ సో థిన్లీ బిల్ట్, షార్ట్ స్టేచర్, స్మాల్ పీపుల్ ఉంటాం. బికాస్ ఓకే. వీఆర్ ఆల్ ప్రోటీన్ మ్యాల్నరిస్ట్. అది ఓకే. ఇండియన్స్లో అది ఒక ప్రాబ్లం. అండ్ దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. ఓకే. వెజిటేరియన్ ఫుడ్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. రాజ్మా, లెగ్యూమ్స్, చోలే, పప్పులు, పనీర్ ఇవన్నీ తీసుకుంటే ఈవెన్ దట్ సోయా చంక్స్ వస్తున్నాయి. యెస్. దేర్ ఆల్ గుడ్ మీల్ మేకర్ అంటారు అనుకుంటున్నా. ఆల్టర్‌నేట్స్ ఇవన్నీ దేర్ గూడా. ఆల్ వెజిటేరియన్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ గుడ్ ప్రోటీన్. యాహ్! అవి తీసుకోవాలి. సో, కొంతమందికి ఏంటంటే సార్ జనరల్ ఫిజిషియన్ అంటే ప్రాపర్‌గా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కొంతమందికి ఉంటుంది. సో, అంటే జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరు? వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్‌కి, ఎలాంటి డిసీజెస్‌కి ట్రీట్మెంట్ చేస్తారు అనే అవగాహన ఉండకపోవచ్చు. కొంచెం దాని గురించి ఏమైనా డీటెయిల్‌గా? ఫిజిషియన్స్ వీఆర్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, నాట్ జాక్. అంటే వీ లుక్ అట్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ సింపుల్ ఫీవర్స్, diabetes, blood pressure, to critical illnesses like septicemias, patients on ventilators, transplant medicine. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే మీకు ఫర్ కామన్ లేమ్యాన్కి జనరల్ మెడిసిన్ అంటే ఇంటర్నల్ మెడిసిన్ అంటే వీ రీడ్ ఆల్ ది సిస్టమ్స్ అనమాట. అన్ని సిస్టమ్స్ మాకు అవగాహన ఉండాలి. ఓకే. ఇప్పుడు నాట్ లైక్ సబ్ స్పెషాలిటీ కార్డియాలజిస్ట్ హార్ట్ గురించి చదువుతాడు. నెఫ్రాలజిస్ట్ ఓన్లీ కిడ్నీ గురించి అవేర్నెస్ ఉంటుంది. సో మేము అట్లా వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీ డ్యామ్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. ఓకే. వీ షుడ్ బి కేపబుల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎ సింపుల్ ఫీవర్ టు సంబడి ఆన్ ఎ వెంటిలేటర్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్ అవనండి ఆర్ ఎనీ అదర్ సెప్టిసీమియాస్ వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ డ్యామ్ థింగ్. హ్మ్. సో, సార్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి సార్ మాతో. అంటే మీకు నేను అచీవ్ చేశాను ఇది అని మీకు అనిపించింది. ఒక మంచి మెమరీ. అంటే చాలా ఉంటాయమ్మా హ్మ్. అలాంటివి. ఐ విల్ టెల్ యూ వన్ ట్రైబల్ ఇండివిజువల్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఓకే. సమ్ ఇయర్స్ బ్యాక్ స్నేక్ బైట్‌తో వచ్చాడు. ఓకే. స్నేక్ బైట్‌తో వచ్చి హి వాస్ షిఫ్టెడ్ ఇన్ ఎ వెంటిలేటర్ అంబులెన్స్. ఐ థింక్ ఇట్ వాస్ ఎ కోబ్రా. నాగపాము అంటాం కదా! కింగ్ కోబ్రానో ఏదో వాళ్ళు పాము కూడా తీసుకొస్తారు మా దగ్గరికి చంపేసి. సార్ ఇప్పుడు నాకొక డౌట్ వస్తది సార్. ఇప్పుడు మీరు తీసుకొస్తారు అని చెప్తున్నారు. అది కొన్ని సందర్భాల్లో కాటేసి వెళ్ళిపోతుంది కదా సార్! వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చాలా సార్లు పట్టుకుంటారు. ఓకే. వెనెవర్ పట్టుకొని చంపేసి తీసుకొస్తారు. అది చాలా సార్లు వాడు గోను సంచిలో పెట్టుకొని లైవ్ స్నేక్‌ని కూడా తెచ్చిన సందర్భాలున్నాయి. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్‌లో ఆ! మేము ఐసీయూలోంచి పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అది కదలగానే. అవునా? సో అంటే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ట్రీట్మెంట్. వి షుడ్ నో మన దగ్గర వైపర్స్, కోబ్రాస్ ఆర్ వెరీ కామన్. ఓకే. దీస్ 2 స్నేక్స్ ఈ రెండిట్లో డిఫరెంట్ బికాస్ ద ట్రీట్మెంట్ డ్రాస్టికల్లీ చేంజెస్. హుహుహుహు. కాంప్లికేషన్స్ మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కోబ్రాలో ఈ సెట్ ఆఫ్ న్యూరోటాక్సిక్ ఉంటుంది. వైబ్రెయిన్‌లో బ్లడ్ యాస్ ఎ సిస్టమ్ అండ్ కిడ్నీస్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్. హ్మ్. సో ఆ ట్రీట్మెంట్ ఎంటైర్లీ వేరీ. సో వాళ్ళు స్నేక్ తెస్తే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ టు ట్రీట్. ఓకే. ఏం ట్రీట్మెంట్ సో ఇవ్వాలి అని. దిస్ పర్సన్ రికవర్ అయ్యాడు. ఐ థింక్ హి వాస్ వెంటిలేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 వీక్ ఆర్ 8 డేస్. ఓకే. రికవర్డ్, వెంట్ ఇంటూ రీనల్ ఫెయిల్యూర్, డయాలిసిస్ చేసాము, రికవర్డ్. వెరీ పూర్ మ్యాన్. అంటే మహబూబ్ నగర్ ఎక్కడో మారుమూల తాండా నుంచి వచ్చిన వ్యక్తి. సో ఓకే. అతను ఓపీకి వస్తాడు హ్మ్. ఫాలో అప్‌కి. వచ్చి ప్రతిసారి ఊరు నుంచి హి గెట్స్ ఆ ఊర్లో వాళ్ళ పండే ఉంటాయి కదా!
పల్లీలు, వేరుశనగకాయలు, అవును. మొక్కజొన్నలు అన్నీ తీసుకొస్తాడు. పక్కన కూర్చొని కూడా కూర్చోవడానికి భయపడతాడు. ఓకే. స్టూల్ మీద బాబు వచ్చి కింద కూర్చుంటాడు. కూర్చో నేనెట్లా ఎగ్జామిన్ చేయాలి బాబు? నేను కూడా కింద కింద కూర్చోను. ఓకే. అండ్ హీ డజంట్ హ్యావ్ మనీ, అన్నీ కొనుక్కొస్తాడు. హ్మ్. మందులు కొనుక్కుంటాడు. మళ్ళీ లోపలికొచ్చి, "సార్ బస్సుకి డబ్బులు లేవు ఇస్తారా?" అని అడుగుతాడు. నేను అంటే వి ఫీల్ సో సారీ ఫర్ దెమ్. అంటే అతని గ్రాటిట్యూడ్‌తో అతను మనకి స్వీట్లు అవి తీసుకొస్తాడు. అది అవసరం లేదంటే హి డజంట్ హ్యావ్ బస్ ఫేర్ టు గో బ్యాక్. ఓకే. అంటే ఇంత ఇన్నోసెంట్ పీపుల్‌ని చూస్తుంటే ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్రెషర్. ఇట్స్ నాట్ ద మనీ మా. ఓకే. మనీ ఈస్ ఇంపార్టెంట్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ గానీ థీస్ హ్యాపీ ఫేజెస్ దట్ వి సీ ఎవ్రీ డే దే కమ్ బ్యాక్ ఫ్రమ్ ఫ్రమ్ ది థ్రోస్ ఆఫ్ డెత్. దట్ గివ్స్ అస్ ది గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ కిక్ లైఫ్‌లో. చాలా ఇట్లాంటి చాలా చా ఎక్స్‌పీరియన్సెస్ యాహ్! ఉంటాయి. యాహ్! యాహ్! దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ థింగ్ దట్ ఐ రిమెంబర్ నౌ. హ్మ్. We have so many of these experiences. So almost every other day we see grateful patients who come to us, and it's very nice. బా అనిపిస్తుంది కదా చాలా సార్. బాగా అనిపిస్తుంది. ఐ మీన్ ఒక మీనింగ్ ఉంటుంది లైఫ్‌కి. హ్మ్. ఇట్స్ నాట్ జస్ట్ ద మనీ దట్ వి మేక్ ప్రొఫెషనల్లీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ వి గెట్ దట్ యూ అంటే సేవ్డ్ నాకు సంబడి. ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను గూడా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి దట్ అని సెన్స్ ఆఫ్ చెప్పేసి అచీవ్‌మెంట్ ఉంటుంది. యెస్. యెస్. అది దట్స్ యాహ్! ఇంపార్టెంట్ ఇన్ సో, లైఫ్. నౌ-ఎ-డేస్ ఏమవుతుంది అంటే సార్ బీపీ, షుగర్ బోత్. ఇప్పుడు షుగర్ అంటే లైఫ్ టైమ్ మనం మెడికేషన్‌లోనే ఉండాల్సి వస్తుంది సమ్‌టైమ్స్. ఇప్పుడు బీపీ కూడా అలానేనా? ఐ మీన్ అవి వచ్చాయంటే ఒక్కసారి వచ్చాయి అనంటే జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందేనా? బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ అనేది ఇట్స్ జెనెటిక్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దేర్ ఇస్ సేయింగ్ దట్ ది జీన్స్ లోడ్ ద బుల్లెట్, హ్మ్. ద లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్. ఓకే. ఓకే. సో మనకి ఇప్పుడు నాకు జీన్‌లో ఉంది హైపర్ టెన్షన్ అండ్ ఐ హావ్ ఎ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఐఎమ్ ఎ సెడెంటరీ ఫెలో. ఐఎమ్ వెరీ ఒబీస్. హ్మ్. ఐ డోంట్ ఎక్సర్సైజ్. ఇష్టం వచ్చింది తింటాను, డ్రింక్ చేస్తా, స్మోక్ చేస్తా. 100% ఐఎమ్ గోయింగ్ టు గెట్ హైపర్ టెన్షన్. ఓకే. Okay, so if I'm careful, I exercise daily, draw a line on what I eat, not much of habits and levu. ఓకే. So I am very unlikely to get hypertension or delay cheyochu at హ్మ్. least. హ్మ్. హ్మ్. So 30 years ke vachedi, probably I may get it at 50 or 60 years. So that is very important. హ్మ్. So hypertension అనేది once వచ్చింది అంటే మేబీ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ డయట్, ఎక్సర్సైజ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లూజ్ వెయిట్, డెఫినెట్లీ చాలా మందికి ఇట్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో, ఓకే. ప్రొవైడెడ్ దెర్ ఆర్ నో అదర్ సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిజీజ్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ లేకపోతే ఓకే. చాలాసార్లు రివర్స్ కూడా చేయొచ్చు. హుహుహుహు. సో, పాసిబుల్. సమ్‌టైమ్స్ హెరిడిటీ వల్ల గూడా కావచ్చు అని అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, ఓకే. ఇట్ ఈస్ ఎ జెనెటిక్ థింగ్. హ్మ్. సో హెరిడిటరీ అనేది జెనెటిక్ అండ్ హెరిడిటరీ ఆర్ బోత్ డిఫరెంట్. ఓకే. జెనెటిక్ అంటే మన జీన్లో ఉంటుంది, మీ జీన్లో ఉంటుంది. ఇట్ నీడ్ నాట్ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఓకే. బట్ హెరిడిటరీ ఇప్పుడు మన పేరెంట్స్కి ఉన్నప్పుడు వీ హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హైపర్ టెన్షన్ యాజ్ కంపేర్ టు ద అదర్ పాపులేషన్. సో, ఇప్పుడు జనరల్‌గా యూత్‌లో ఉన్న ఒక కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ సార్. ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పేసి కొంతమంది గట్టిగా నమ్ముతున్నారు. కొంతమంది లేదు పొల్యూషన్ వల్ల, మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. సో, దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు సో మెనీ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్. హ్మ్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మీరు ఇప్పుడు అన్నట్టు హ్మ్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్తో కెమికల్స్తో వచ్చే హెయిర్ ఫాల్ ఒకటి. అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం కదా. హ్మ్. సో వేర్ యూ యూజ్ పీపుల్ లూజ్ దేర్ ఫ్రంటల్ హెయిర్, వెనకాల యెస్. బట్టతల వస్తుంది. హ్మ్. సో దట్స్ జెనెటిక్ థింగ్. పేరెంట్స్కి ఉంది, ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ది చైల్డ్ ఈజ్ మోర్ లైక్లీ టు బి బాల్డ్. హ్మ్. సో అది మనం ప్రివెంట్ చేయలేం. ఓకే. But yes, if you have good protein intake, take care of your hair, unnecessary chemicals వాడకుండా ఇప్పుడు హ్మ్. all sorts of chemicals, keratin treatment అని what హ్మ్. not is going on. You guys know better. మీకు బాగా తెలుస్తాయి. సో ఇవన్నీ యాక్చువల్లీ డ్యామేజ్ యువర్ హెయిర్ ఓకే. అండ్ రిజల్ట్స్ ఇన్ హెయిర్ లాస్. చాలా మంది ఇప్పుడు ఆడవాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు, జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి. ట్రీటబుల్ థింగ్స్ వీ క్యాన్. హ్మ్. ఇప్పుడు ఏదో డెఫిషియన్సీస్ ఉన్నాయి, పేషెంట్కి సెబోరిక్ కెరటైటిస్ అంటే డాండ్రఫ్ ఉంది, ఆర్ దేర్ సమ్ అదర్ అండర్లయింగ్ డిసీజ్, థైరాయిడ్ డిసీజ్ ఆర్ సంథింగ్ ఎల్స్ విచ్ కెన్ కాంట్రిబ్యూట్ టు హెయిర్ ఫాల్, వీ ట్రీట్. బట్ జెనెటిక్ థింగ్స్ వీ కాంట్ హెల్ప్, రైట్? సో మన చేతిలో ఉన్నది మనం జాగ్రత్తగా ఉండి అన్నెసరీ కెమికల్స్ వాడకుండా, ఫుడ్, డైట్ అండ్ ఆల్. డయట్, గుడ్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ లెస్ స్ట్రెస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, విల్ కీప్ యువర్ హెయిర్ లాంగర్. ఇంకొకటి ఏంటి అంటే ఎంతో ఎన్నో ఏళ్ళు కష్టపడి
డాక్టర్స్ అయిన వాళ్ళ ట్రీట్మెంట్ కంటే గూడా మాకు ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫ్లుయెన్సర్. యెస్. దానికి మీరేమంటారు? ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు నా ఎదురుంగా కూర్చొని నేను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తున్నారు. బికాజ్ మీరు ఎన్నో ఏళ్ళు కష్టపడి, చదువుకొని, ఆ డెడికేషన్‌తో ఉన్నారు గాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. బట్ ఐయామ్ సారీ టు సే థిస్, నేను ఎవరిని తప్పు పట్టాలని నేనేం అనట్లేదు. బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ అవేర్‌నెస్. చిన్న అవేర్‌నెస్ కోసమే నాకొచ్చిన డౌట్‌ని నేను సార్‌తో క్లారిఫై చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇప్పుడేంటి అంటే సార్, ఒక్క వీడియోతో పాపులర్ అయిపోతున్నారు. ఏ మెడిసిన్స్ అంటే ఆ మెడిసిన్స్. మీరు చెప్పింది అస్సలు పనే చేయదు. సో, ఓకే. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారా? అంటే తను చెప్పింది కరెక్టే. ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉందా? వాళ్ళు చెప్పింది కరెక్టే. ఒకళ్ళేమో ఈ షాంపూ వాడంటారు. ఒకళ్ళేమో ఈ క్లెన్సర్ యూజ్ చేయండి అంటారు. ఒకళ్ళేమో ఈ సిరమ్స్ యూజ్ చేయండి అంటారు. ఒకళ్ళేమో ఇదే బెస్ట్ అని చెప్తారు. అంటే జనాలని ఎలా పడితే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా నమ్మేస్తున్నారు సార్. వాళ్ళది తప్పు అనట్లేదు, వీళ్ళది రైటు అనట్లేదు. బట్ ఇది ఎక్కడ ఆగుతది? అసలు ఎందుకు ఇలా వాళ్ళని మనం నమ్మడం అవసరం బేసికల్లీ అంటారు? ప్రాబ్లమ్ మనలో ఉంది. హ్మ్. ఇండియన్ పాపులేషన్ అంటే ఎలా చెప్పాలి, గొర్రెలు. ఒక హర్డ్ లాగా ఎవరన్నా చెప్తే వెనకాల అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్తారు. హ్మ్. అది అవతల మనిషి చెప్పింది హౌ క్వాలిఫైడ్ ఫస్ట్ హీ ఈస్ హ్మ్. టు టెల్ యూ ఆల్ దిస్. సపోజ్ సమ్ XYZ advertises about a shampoo to you యెస్. or something else to you or some hair protection thing. హ్మ్. How qualified that person is to tell you this, యెస్. and you have to verify and హ్మ్. clarify and then start using it. అంటే ఇప్పుడు నేనేమంటున్నా ఒక అంటే సార్, సెలబ్రిటీ ఎవరో చెప్పారు కదా, ఇట్ హ్మ్. మస్ట్ బి గుడ్ అనేది మాత్రం దట్స్ ఫూలిష్నెస్. యెస్. దే డూ ఇట్ ఫర్ దర్ ఎండోర్స్మెంట్. మేబీ వాళ్ళు ఎక్కడైనా కేస్ స్టడీస్ చేసి ఇలాంటివి బయటకి పెడుతున్నారో గానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేంటి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఎవరికైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఆ హాస్పిటల్స్ మీద ధర్నాకొచ్చేస్తున్నారు. అట్లాంటప్పుడు మరి వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందో, లేదో, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నువ్వు నమ్మకుండా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! స్క్రీన్ మీద చెప్తున్నారు కదా! అని చెప్పేసి మీరు అది ఎలా నమ్ముతున్నారు అన్నది నాకొక డౌట్. ఇదే చెప్పాను, మన వాళ్ళు ఇలాగ గొర్రెల్లాగే బిహేవ్ చేస్తారు. డాక్టర్స్ వీఆర్ నాట్ గాడ్స్. హ్మ్. ఓకే, మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో చేసి వీ డూ ద బెస్ట్ వీ క్యాన్ టు సేవ్ ఎ పేషెంట్, టు సేవ్ ఎ పేషెంట్స్ లైఫ్. కాకపోతే ఒక్కొక్కసారి సమ్ కండిషన్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్, ఇన్ఫెక్షన్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. ఒక హ్మ్. పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తాడు, సడన్లీ కొలాప్స్ అయిపోతాడు హ్మ్. దారిలోనే. డాక్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. హ్మ్. సో అదేదో చూసి ఎవరో ఏదో మీడియా మైలేజ్ కోసమో ఆర్ సమ్ అదర్ వాళ్ళ ఓన్ సెల్ఫిష్నెస్, అదర్ రీజన్స్ కోసం చేస్తే పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అండ్ బ్యాడ్ నేమ్ హాస్పిటల్స్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. అంతే కదా! వీ డూ ద బెస్ట్ వీ క్యాన్. హ్మ్. అండ్ ఇండియన్ మెడికల్ మన సిస్టమ్ ఎంత బాగుంటుందంటే, యూ గో టు ద యుఎస్ అండ్ ఆర్ యూరప్ అండ్ లివ్ దేర్, అందరూ వచ్చి చెప్తారు ఆర్ మెడికల్ సిస్టమ్ ఈస్ ది బెస్ట్. యెస్. Always. You can get ఇప్పుడు you want my appointment, you will get it on phone the same day or the next day. I'll give it to you. అవును. అక్కడ ఒక కన్సల్టెంట్ని కలవాలి అంటే యూ విల్ గెట్ అంత ఇన్సూరెన్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్. బేస్డ్గా యాహ్! 2 to 3 months పడుతుంది. ఓకే. మీకు ఎమర్జెన్సీ, సపోజ్ యూ హ్యావ్ అ హార్ట్ అటాక్, యూ జస్ట్ గో టు ద ఎమర్జెన్సీ, దేర్ ద ఇన్సూరెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఇట్ రన్స్ ఇట్స్ ఓన్ థింగ్. కానీ ఒక కన్సల్టెంట్ని కలవాలి, సీనియర్ కన్సల్టెంట్, మీరు నన్ను కలవాలి ఆర్ సంబడి ఎల్స్ వాంట్స్ టు మీట్ మీ, హ్మ్. నో బడీ క్యాన్ దర్. హ్మ్. అంత బ్యాడ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ నిన్నే మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి ఇది వాంటెడ్ an MRI, ఇక్కడ ఎంఆర్ఐ చేయించుకోమంటే నా దగ్గర లేదు, ఐ హెడ్ ఫ్లై బ్యాక్ అని యూకేకి వెళ్ళాడు హ్మ్. మై క్లాస్మేట్. అండ్ హీ వాజ్ గివెన్ an MRI అపాయింట్మెంట్ 3.5 months తర్వాత. సేమ్ డే అయిపోద్ది, సేమ్ అవర్ ఐ వుడ్ హ్యావ్ గెట్ ఇట్ డన్ ఫర్ హిమ్ హియర్ ఓకే. అంటున్నాడు. అని నేను చేయించుకోకుండా వెళ్ళాను. అంటే హూస్ రెస్పాన్సిబుల్ నౌ? సార్ మరి సడెన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఇట్స్ ఎమర్జెన్సీ అంటే? There's an emergency department there and you have to rush there. ఓకే. But ఇప్పుడు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా నువ్వు 3 నెలల వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే. దేర్ ఇస్ అ ఓకే. ప్రైమరీ కేర్ ఫిజిషియన్ హూ విల్ ట్రీట్ యూ, బట్ అవ్వట్లేదు. హ్మ్. ఇప్పుడు మన దగ్గర ఊర్లో ఆర్ఎంపీలు ఆర్ బేసిక్ డాక్టర్స్ ట్రీట్ చేసినట్టు ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ అని ఉంటారు అక్కడ. హ్మ్. దే ట్రీట్ అండ్ పేషెంట్ ఈస్ నాట్ గెటింగ్ వెల్, యూ రిఫర్ టు కన్సల్టెంట్, విల్ సీ a few weeks or a few months later. ఓకే. మన దగ్గర అంత ఈజీ సిస్టమ్ అక్కడ లేదు. అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ యా, వీ యాజ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ అండ్ హాస్పిటల్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ఓకే. అది వీళ్ళు మా యాక్సెసిబిలిటీని, హాస్పిటల్స్ గుడ్నెస్ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అండ్ విచ్ ఇస్ వెరీ రాంగ్. ఓకే. సో, కొంతమంది ఏంటి అంటే సార్ సడెన్‌గా ఇప్పుడు మీరు చెప్పినట్లు
అక్కడేమో 3 నెలల టైం పడతది. ఇక్కడేమో పక్కనున్నా సరే, అబ్బా! ఏం వెళ్తాంలే యాహ్! సమ్‌టైమ్స్ హోమ్ రెమెడీస్ ఫాలో చేసేద్దాము అని చెప్పేసి కొంతమంది ఏంటి అంటే పెద్ద పెద్ద వాటికి కూడా సమ్‌టైమ్స్ ఇట్స్ చాలా సివియర్‌గా ఫీవర్ ఉంది. కానీ కషాయం తాగితే తగ్గిపోతుంది అని చెప్పేసి ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు సార్. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చేయొచ్చంటారా? లెస్ దెన్ 48 అవర్స్, 72 అవర్స్ అంటే 2, 3 రోజుల కంటే తక్కువ ఫీవర్ హ్మ్. ఉంది. ఇన్ సంబడీ హూ హాస్ నో అదర్ కోమార్బిడిటీస్ అంటే వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు. ఓకే. మరీ చిన్న పిల్లలు కాదు, మోర్ దెన్ 60 ఇయర్స్ కాదు. ఓకే. ఓ 2 డేస్, 3 డేస్ చూడొచ్చు. కానీ సపోజ్ లెస్ దెన్ 5 ఇయర్స్ ఆర్ హ్మ్. మోర్ దెన్ 60 ఇయర్స్ షుగరు, బీపీ, హార్ట్ డిసీజ్, క్యాన్సర్‌లు ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ చేస్తేనే మంచిది. ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ కెన్ బి ఎనీథింగ్. హ్మ్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, టీబీ ఉంటుంది, జెనెటిక్ డిసీజ్ ఉంటాయి, క్యాన్సర్స్ ఉంటాయి. ఎనీథింగ్ ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. ఓకే. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో సింపుల్ ఫీవర్ కెన్ బి డయాగ్నోస్డ్ మనం ఇన్వెస్టిగేట్ చేసి ఇట్ కెన్ బి ఎ క్యాన్సర్. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ ఎవ్రీడే ఫ్లూ. సో అట్లా ఫ్లూ ఉంటుంది కదా అని నెగ్లెక్ట్ చేసుకుంటే యూ కుడ్ బి మిస్సింగ్ ఎ క్యాన్సర్. హ్మ్. హ్మ్. అవును సో సార్. డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దెన్ 48, 72 అవర్స్. హ్మ్. కన్సల్ట్ ఎ డాక్టర్, ఓకే. get yourself investigated and get it treated properly. ఓకే. ఓకే. సో, కొంతమందికి ఏంటి అంటే సార్ బీపీ, షుగర్ 2 ఉంటాయి. సో, వాళ్ళు ఎలాంటి మెడికేషన్ ఫాలో అయితే బావుంటుందంటారు? ఎలాంటి డైట్ తీసుకుంటే బావుంటుందంటారు? డయాబెటిక్ డైట్ అని ఒకటి ఉంటుంది. హ్మ్. డయాబెటిక్ డైట్ అంటే సింపుల్ థింగ్. లెస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే స్వీట్స్ ఆఫ్ కోర్స్ దే ఆర్ టోల్డ్ లెస్ కార్బ్స్ అండ్ లెస్ రైస్, మోర్ ఫైబర్, మోర్ ప్రోటీన్ ఇస్తాం వాళ్ళకి. హ్మ్. అండ్ వీ సీ దట్ దే గెట్ ఇనఫ్ క్యాలరీస్ ఇన్ ఎ డే. హ్మ్. బట్ ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కార్బోహైడ్రేట్ టు ప్రోటీన్ హ్మ్. రేషియో అనేది చేంజ్ చేసి వీ సీ దట్ దే గెట్ మోర్ ప్రోటీన్ అండ్ ఫైబర్. హ్మ్. సో అండ్ అఫ్ కోర్స్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సాల్ట్ తగ్గిస్తాం. ఓకే. సో ఇవి చేసుకుని అడిక్వేట్ మెడిసిన్ వీళ్ళు రెగ్యులర్ ఫాలో అదొక్కటి మన దగ్గర ల్యాకింగ్. ఒకసారి చూపించుకుంటే మళ్ళీ 1 ఇయర్ కానీ కనపడరు వీళ్ళు చాలా ఓకే. మంది. అట్లా హుహుహు. కాకుండా ఎవ్రీ 3 మంత్స్ అన్న 2 to 3 మంత్స్ ఫాలో అప్ వస్తుంటే వీ కెన్ మినిమైజ్ కాంప్లికేషన్స్ వీళ్ళలో. ఓకే.